హాయ్, దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనీసం ఒక 1000 మందికి చేరేలా షేర్ చేయండి. ఒక 100 మంది అయినా లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది రైల్వే గ్రూప్ డికి సంబంధించి మొన్న 2025-26లో జరిగిన ప్రీవియస్ పేపర్స్ అయితే మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వదలుచుకున్నాం. కంప్లీట్లీ మ్యాథ్స్ సొల్యూషన్ చూస్తూ ఉంటాం. ఇందులో 9th January 2026లోని థర్డ్ షిఫ్ట్లో అడిగిన ప్రశ్నలు. సో ఇక్కడ ఒక చిన్న మాట రాశాను చూడండి. ఎడ్యుకేషన్ మాఫియా మ్యాథ్ అనే భయాన్ని మీలో నింపింది. ఎస్, మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎందుకంటే మ్యాథ్ అంటే ఇలానే నేర్చుకోవాలి, మ్యాథ్ ఇలా నేర్చుకోకపోతే మీకు మ్యాథ్ అసలే రాదు అనే భయాన్ని మీలో నింపి ప్రతి 6 నెలలకు ఒకసారి అప్డేటెడ్ క్లాసెస్, న్యూ ప్యాటర్న్ క్లాసెస్, ఇలా ఏదో ఒక మాటలు చెప్పి లాగేసుకోవడం తప్పించి ఏమీ ఉండదు. 1,00,000 మంది కోచింగ్ తీసుకుంటూ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, లేదా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఆన్లైన్ త్రో ఆఫ్లైన్ త్రో ఈజీగా లక్షలలోనే ఉంటారు. అందులో 100 మందో లేకపోతే 500 మందికి జాబ్ వస్తే ఒక మంచి హైదరాబాద్లో ఒక పెద్ద ఏదైనా రిసార్ట్లో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళకి శాలువాలు కప్పి షీల్డ్ ఇచ్చి మోటివేషనల్ మాటలు మాట్లాడిపించి అట్రాక్ట్ చేయడం తప్పించి ఏమీ లేదు. సో మిమ్మల్ని మీరు పర్ఫెక్ట్గా చేసుకోవాలనుకుంటే చదువులో సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు మిమ్మల్ని ఎవ్వడూ ఆపలేడు. ఈరోజు కాకపోతే రేపైనా డెఫినెట్లీ మీకు జాబ్ వస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకేనా? సో ఎడ్యుకేషన్ మాఫియా మాయలో పడకండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఎవరైనా సరే టీచర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఒక 20-25%, 75% ఎఫర్ట్ మీరు మాత్రమే పెట్టాలి. ఓకేనా? సో రైట్, మీ యొక్క గ్రూప్ డి పేపర్ కనుక మీరు పంపాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో పంపండి. ఎందుకంటే మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? దయచేసి ప్రతి ఒక్కరు కూడా పంపుతారని కోరుకుంటున్నా. ఈ ఛానల్లో క్లాసెస్ ఒకసారి యూట్యూబ్లో చూడండి. మొదటగా యూట్యూబ్లో నచ్చితేనే, మీ యొక్క ఎగ్జామ్స్కి ఉపయోగపడుతున్నాయి అనిపిస్తేనే మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో చాలా తక్కువకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీకు క్లాసెస్ అయితే ఉంటాయి. అండ్ ఏం అవసరమో అంతవరకే ఉంటాయి. ఓకే, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లేస్టోర్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు మనకు క్లాసెస్ నచ్చుతున్నట్లయితే యూట్యూబ్లో జాయిన్ బటన్ లాంటి మాదిరే ఇక్కడ QR కోడ్ త్రూ మీరు సపోర్ట్ చేయొచ్చు. ఓకే, కమింగ్ టు ద టాపిక్. 9th January 2026లోని థర్డ్ షిఫ్ట్లోని క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. అజయ్ వయసు విజయ్ వయసు కంటే 16 సంవత్సరాలు ఎక్కువ. 6 సంవత్సరాల క్రితం వారి వయసుల మొత్తం 56 సంవత్సరాలు. విజయ్ యొక్క ప్రస్తుత వయసును కనుగొనండి. ఎప్పుడు కూడా క్వశ్చన్ని ఒకేసారి చదువుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ విధంగా చేయాలి అంటే అజయ్ విజయ్ వయసు కంటే 16 సంవత్సరాలు ఎక్కువ అన్నాడు. సో వెంటనే అజయ్ గాడు ఇక్కడ ఉన్నాడు, విజయ్ గాడు ఇక్కడ ఉన్నాడు. విజయ్ గాని కంటే అజయ్ గాని వయసు 16 సంవత్సరాలు ఎక్కువ. ఇంతే కదా స్టేట్మెంట్ మనం సాటిస్ఫై చేసాం. 6 సంవత్సరాల క్రితం బిఫోర్ అన్నాడు, లేదా ఎగో 6 years ఎగో. అప్పుడు వారి యొక్క వయసుల మొత్తం ఇచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇదైతే ఓకే, 6 సంవత్సరాల క్రితం విజయ్ గాని వయసు ఏమవుతుందండి? ఎక్స్ కాస్త x-6 అవుతుంది. అజయ్ గాంధీ ఏమవుతుందండి? x+16 కాస్త x+16 -6 దట్ ఈక్వల్ టు x+10 అవుతుంది. x-6 అవుతుంది. అయితే వీరి యొక్క వయసుల మొత్తం ఇచ్చాడు. దీని వయసుల మొత్తం ఎంత ఇచ్చాడు? 56. x+10 + x-6 ఈక్వల్ టు 56. సో ఇది సింప్లిఫై చేస్తే 2x 62 - 10 52 అవుతుంది. x ఈజ్ ఈక్వల్ టు 26 అవుతుంది. x వచ్చింది. క్వశ్చన్ ఏం అడిగాడు? విజయ్ యొక్క ప్రస్తుత వయసు. విజయ్ గాడు ఎక్కడున్నాడు? ప్రజెంట్ ఇక్కడ ఉన్నాడు. ఎంత? 26. ఈజీ క్వశ్చన్, ఈజీ అటెంప్ట్. ఓకే, బట్ ఈ పర్సన్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1/1 - sin A ప్లస్ 1/1 + sin A ఇంటూ cos² Aని సూక్ష్మీకరించండి. ఈ పర్సన్ ఈ క్వశ్చన్ కూడా చేయలేదు. ఇవన్నీ మనం చెప్పుకున్నవే.
ఇక్కడ చూడండి, దీన్ని సింప్లిఫై చేస్తే ఇది a మైనస్ బి a ప్లస్ బి, ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది 1 ప్లస్ సైన్ ఏ, సైన్ టీటా రాసుకుందాం ఈజీగా ఉంటుంది కనుక, ప్లస్ 1 మైనస్ సైన్ టీటా డివైడెడ్ బై a మైనస్ బి a ప్లస్ బి, దట్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. ఓకే, సో ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. సో సింప్లిఫై చేస్తే ఇదేమవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. 2/1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏమవుతుందండి 1. దెన్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు ఏమవుతుందండి కాస్ స్క్వేర్ టీటా, దట్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. క్యాన్సిల్, ఆన్సర్ ఏం మిగిలిందండి 2. ఓకే, చాలామందికి నా మ్యాథ్ క్లాస్ చూడంగానే అరే కొన్నే ఉన్నాయి ఏంటి ఇవి సరిపోతాయనే డౌట్ వస్తుంది. బట్ మీరు అవి ఎప్పుడైతే ప్రాపర్గా నేర్చుకుంటారో సరిపోయింది కదా అనిపిస్తుంది. ఏబిసి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 3, 4 and 12 days. ఏబిసిలు వాళ్ళ పనును ఏ అనేటోడు 3 రోజులలో చేస్తాడు, బి అనేటోడు 4 రోజులలో చేస్తాడు, సి అనేటోడు 12 daysలో చేస్తాడు. హౌ లాంగ్ విల్ దే టేక్ టు డూ ట్వైస్ ద సేమ్ వర్క్? అంటే ఆ పని రెండింతలు ఉన్నప్పుడు ఎన్ని రోజులలో కలిసి చేస్తారు అన్నాడు. సో ఇక్కడ ఏ అనేటోడు చూడండి ఒక పనిని 3 రోజులలో చేసిండు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను చెప్పినట్టు చేయండి, దీనికి ఏం టెక్నిక్స్ ఏం అవసరం లేదు, అలవోకగా చేయొచ్చు. బి అనేటోడు 4 daysలో చేసిండు, సి అనేటోడు 12 daysలో చేసిండు. ఇక్కడ నాకు 3, 4, 12 కనిపిస్తుంది. నేను ఎల్సిఎం ఏదో ఒకటి తీసుకుంటా, 1 తీసుకున్న ఆన్సర్ అదే వస్తుంది, మీరు టెక్నిక్లో వాడేది కూడా అదే. సో ఇక్కడ నేను వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఒక 12 మీటర్ల వర్క్ అనుకుంటున్నా ప్రజెంట్. అప్పుడు ఏ అనేటోడు పర్ డే ఎన్ని మీటర్ల వర్క్ చేస్తాడు 12/3 అంటే 4 meters పర్ డే. బి అనేటోడు ఎన్ని మీటర్లు చేస్తాడు 3 meters పర్ డే. సి అనేటోడు ఎన్ని మీటర్లు చేస్తాడు 1 meter పర్ డే. అవునా? వీరు ముగ్గురు కలిసి ప్రతిరోజు ఎన్ని మీటర్ల పని చేస్తారండి ఏ ప్లస్ బి ప్లస్ సి, 4, 3, 7, 7, 1, 8 మీటర్లు పర్ డే చేస్తాడు ముగ్గురు కలిసి. క్వశ్చన్ ఏమన్నాడు ట్వైస్ ద సేమ్ వర్క్, ఈ వర్క్కి రెండింతలు అంటే 12 మీటర్లది కాస్త వర్క్ 24 meters అయింది, 2 times కదా 24 meters. సో ఈ 24 metersని ముగ్గురు కలిసి ఎన్ని రోజులలో చేస్తారు? ముగ్గురు కలిస్తే ప్రతిరోజు ఎంత చేసేది 8 meters, 3 daysలో చేస్తారు. ఈజీ క్వశ్చన్, ఈజీ అటెంప్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ సమాసాన్ని సూక్ష్మీకరించండి అన్నాడు. వెరీ డెడ్ ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు. 7a + 4b, 7a - 4b. ఓకేనా? a + b × a - b ఏమవుతుంది a² - b² కదా, దట్ ఈక్వల్ టు 49a² - 16b². ఈజీ అటెంప్ట్, డెడ్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, 402 మీటర్లు మరియు 286 మీటర్ల పొడవున్న ఏ మరియు బి అనే 2 రైళ్ళు వరుసగా 6 meters per second, 37 meters per second వేగాలతో సమాంతరాల పట్టాలపై ఒకదాని వైపు ఒకటిగా అంటే ఆపోజిట్ డైరెక్షన్ అన్నట్టు వెళ్తున్నాయి. అయినా అవి ఎంత సమయంలో ఒకదాన్ని ఒకటి దాటుతాయి? నేను మీకు డెడ్ ఈజీగా మెథడ్లో చెప్పా ట్రైన్ టాపిక్. ఇక్కడ ఫస్ట్ యూనిట్స్ చెక్ చేసుకుందాం. ఇక్కడ మీటర్ ఉంది, ఇక్కడ మీటర్ పర్ సెకండ్. వెరీ నైస్, మీటర్ ఉంది, మీటర్ పర్ సెకండ్. సో మనం ఏం యూనిట్స్ చేంజ్ చేయాల్సిన. టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. క్వశ్చన్లో డిస్టెన్స్ ఏమేమి కనిపిస్తుంది? ఇది ట్రైన్ డిస్టెన్స్. ఇక్కడ ట్రైన్ లెంత్ ఎంత ఉంది 402 + 286. స్పీడ్ అపోజిట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు నేను మీకు ఏమని చెప్పాను, యాడ్ చేసుకోవాలి అపోజిట్ డైరెక్షన్. 37 + 6 43. సో మనకి ఏమవుతుంది 6 నుండి 8, 8 688 డివైడెడ్ బై 43. సో డివైడెడ్ బై 43 వేస్తే మనకి 16 వస్తుంది. క్లియర్? 13 secondsలో దాటేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక కారు మొదటి గంటలో 100 kilometers, రెండవ గంటలో 150 kilometers, మూడవ గంటలో 50 kilometers ప్రయాణించింది. ఆ తదుపరి 2 గంటలు 60 km/h వేగంతో ప్రయాణిస్తే మొత్తం ప్రయాణం ఎంత సగటు వేగం యావరేజ్ అన్నారు. ఫస్ట్ అవర్లో ఎంత ట్రావెల్ చేసింది 100 kilometers.
ఇంకొక అవర్, రెండవ గంట అంటే సెకండ్ అవర్లో 150 కిలోమీటర్లు, మూడవ గంటలో మరొక 50 కిలోమీటర్లు. తర్వాత 2 గంటలు ట్రావెల్ చేసింది, ప్రతి గంట కూడా గంట 60. చాలామంది ఏం చేస్తారు అంటే ఇక్కడ 60 కిలోమీటర్ వేసుకుంటారు 2 అవర్స్కి, అది మిస్టేక్ చేస్తారు. 0, 5, 10, 16, 12, 320, 1, 2, 3, 4, 5. సో ఎంత అండి? క్లియరేనా మనం చేసింది? 0, 5, 5, 10, 12, 22. ఎస్, 420. 420 కిలోమీటర్లు 5 గంటల్లో ట్రావెల్ చేసింది. అంటే యావరేజ్ ఏమవుతుంది? 5 ఎంబుల్ 40, 5 4 20. వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మరియు బి అనే పైపులో ఒక ఖాళీ తొట్టెను వరుసగా 46 నిమిషాలు మరియు 32 నిమిషాలలో నింపగలదు. ఏ మరియు బి పైప్ని రెండింటిని కలిపి ఒకేసారి తెరిచినచో ఖాళీ తొట్టె మొత్తంగా 23 నిమిషాల్లో పూర్తిగా నిండిపోతుంది. అయితే ఎంత సమయం తర్వాత బి అనే పైపుని ఆపివేయాలి అన్నాడు. వెరీ ఈజీ క్వశ్చన్. ఏ అనే పైపు గురువు అవసరం లేని టాపిక్ ఇది. యాక్చువల్గా ఇది కావచ్చు, వర్క్ అండ్ టైం కావచ్చు, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఇది 46 నిమిషాల్లో నింపుతుంది. బి అనేది 32 నిమిషాల్లో నింపుతుంది. అవునా? మినిట్స్ టైం పడుతుంది. నేను ఇక్కడ ఆ ట్యాంక్ కెపాసిటీ జస్ట్ ఈజీగా ఉండడానికి కోసం 46 × 32 లీటర్లు అనుకుంటున్నా. దీన్ని క్యాలిక్యులేట్ కూడా చేయట్లేదు, ఎందుకంటే మనం ఆ క్యాలిక్యులేషన్ పార్ట్లో ఎక్కడో ఒక దగ్గర కొట్టివేయబడుతుంది. అందుకే ఇది ఇలానే ఉంచుకున్నాను నేను. 42 × 32 లీటర్లు ట్యాంక్ కెపాసిటీ అనుకుంటున్నాం. అప్పుడు ఏ అనేది ప్రతి నిమిషానికి ఎన్ని లీటర్లు నింపుతుందండి? 32 లీటర్లు నింపుతుంది. ఇది బి అనేది 46 లీటర్లు పర్ మినిట్. అవునా? క్లియర్? ఇప్పుడు ఏమున్నది ఇక్కడ? 46 × 32/46 వేస్తే మిగిలింది 32. అందుకే క్యాలిక్యులేషన్ కూడా చేయలే. నాకు వాటి యొక్క క్యాపబిలిటీ తెలిసింది. ఏమన్నాడు? 2 పైపులు కూడా 23 నిమిషాలు నడిచాయి. ఇక్కడ బి అనే పైపు మాత్రం కొద్దిగా ముందే ఆపేశాడు. అంటే ఏ అనే పైపు యొక్క కెపాసిటీ ఎంత? 32. ఇది ఎన్ని నిమిషాలు నడవాలి? ఖచ్చితంగా 23 నిమిషాలు నడవాలి. అవునా? ఇంకొక పైపు కూడా ఉంది. ఇంకొక పైపు యొక్క కెపాసిటీ ఎంత? 46 లీటర్లు. ఇది ఎన్ని నిమిషాలు నడవాలి తెలియదు నాకు, కానీ ఈ విధంగా నడవడం వల్ల ఎంత నీటి నిండాలి? 46 × 32 లీటర్ల నీటి నిండాలి. అవునా? సో ఇక్కడ మనం గమనిస్తే నేను ఇక్కడ 23 ఏమంటారు, ఇది కామన్ తీస్తున్నా. దెన్ 32 + 2x = 46 × 32. ఇప్పుడు నేను కొట్టేస్తున్నా 23 1 23 2. ఓకేనా? సో ఇప్పుడు నాకు చూడండి, 2 2 4, 2 3 6, 2x + 32. ఈ 2x ఇక్కడ ఉంటుంది, ఈ 32 ఇటు పోతే 32 అవుతుంది. x = 16 అవుతుంది. అంటే x అంటే ఏంటిది? ఇక్కడ ఉంది. ఇది దేనికి సంబంధించింది? బికి సంబంధించి. అంటే బి అనేది 16 నిమిషాలు రన్ అవ్వాలి. 16 నిమిషాలు రన్ అవుతే కరెక్ట్గా 23 మినిట్స్లో ట్యాంక్ అనేది ఫుల్ అవుతుంది. ఓకే? ఎక్కడ ప్రెషర్ లేకుండా మీరు నేర్చుకోవచ్చు, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మనం ఇలాంటివి వాడము, సబ్జెక్ట్లో మనం పర్ఫెక్ట్ ఉంటాం. ఆ విధంగా నేర్చుకోవాలి. ఇంధన ధర 3 నెలల్లో వరుసగా 55%, 40% మరియు 15% తగ్గింది. కానీ 4వ నెలలో 60% పెరిగింది. దాని అసలు ధరతో పోలిస్తే 4వ నెలలో ఇంధన ధరలో పెరుగుదల తగ్గుదల ఎంత శాతం అంటున్నాడు. సో నేను ప్రజెంట్ మీకు ఇది ఐ థింక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టాపిక్లో మనం డిస్కస్ చేసి ఉంటాం. 100 రూపాయలే ఉంది, దాని డిస్కౌంట్స్. సో ఫార్ములా ఏంటిది? P × 1 - R/100, 1 + R- ఈ విధంగానే. అవునా? సో పెరిగినప్పుడు ప్లస్, పెరిగినప్పుడు ప్లస్, తగ్గినప్పుడు మైనస్. సో 100 రూపాయలది కాస్త ఎంత అయింది అనేది లాస్ట్ చూద్దాం. 1 + R/100 అంటే ఫస్ట్ 55. దట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 - అయ్యి కదా, ఇక్కడ తగ్గింది మొదట. అంటే 1 - R/100 దట్ ఈక్వల్ 45/100 అవుతుంది.
నెక్స్ట్ 60/100 అవుతుంది. ఇవి మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుందా అండి. ప్రతిసారిగా ఇక్కడ మనం 1 - 55/100 ఇంటూ 1 - 40/100 ఇంటూ 1 - 15/100 ఇట్లా వేసుకోవద్దు ఇక. ఓకే, డైరెక్ట్. నెక్స్ట్ 85/100. లాస్ట్కి ఏమన్నాడు, పెరిగింది అన్నాడు కనుక 100ది కాస్త 160 అయింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేద్దాం, క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ ఈ 100కి ఈ 100 క్యాన్సల్, ఈ 0కి ఈ 0, ఈ 0కి ఈ 0 క్యాన్సల్. ఓకేనా. నెక్స్ట్ చూస్తే మనకి ఏం మిగిలింది, 2 మూల 2 50ల. ఓకే, 5 9ల 5 10ల. ఓకేనా. సో నెక్స్ట్ కనుక గమనిస్తే మనకి సో ఈ విధంగానే ఉంచుకుందాం, ఎందుకంటే జీరోలు అలా ఈజీగా ఉంటుంది కనుక. మనకి ఏం మిగిలింది, పైన 9 × 3 × 85 × 16/1000, 100 × 10 0 1000. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇది క్యాలిక్యులేషన్ కనుక మనం ఒక్కసారి చూస్తే, క్యాలిక్యులేషన్ ఒకసారి మీరు ట్రై చేయండి. క్యాలిక్యులేషన్ 9 × 3 27 × 16 432 × 85 36 7 20 36 7 20 /1000. సో అంటే 36.72. అంటే 100ది కాస్త ఈ లెవెల్కి పడిపోయింది. 100ది కాస్త ఈ లెవెల్కి పడితే ఎంత తగ్గిందండి, 100లోది 36 తీసేస్తే సరిపోతుంది ఇక. 36.72 - 100 అంతేనా. 100 - 36.72 63.28 వచ్చిందా. వెరీ ఈజీ. 25 క్వశ్చన్స్ని మనం ఈజీగా 15 నుండి 20 నిమిషాల్లో చేయొచ్చు. నెక్స్ట్ 3.6272727 యొక్క భిన్నాత్మక విలువ ఎంత అన్నాడు. మనం ఇది నెంబర్ సిస్టమ్ అనే టాపిక్లో డిస్కస్ చేసామనుకుంటా నాకు తెలిసి. సో ఫస్ట్ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 3.627 బార్ ఈ విధంగా రాయొచ్చు. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే మొత్తం ఉన్నది ఉన్నట్టు రాసుకోవాలా, బార్ లేని నెంబరు తీసేయాలా. ఎన్ని బార్లకు నెంబర్ ఉందండి పాయింట్ తర్వాత, రెండింటికి ఉన్నది. లేనిది ఎన్నండి, 1. సో ఇందులో ఉండి తీసేస్తే మనకి 3591 /990 9 1 9 1 0 9 3 27 8 9 9 81 9 9 81 వచ్చిందా. పేపర్ ఎవడన్నా మారింది, అసలే కంప్లీట్గా మ్యాథ్ అసలే అడగట్లేదు. ఈసారి డెఫినెట్లీ గ్రూప్ డీలో కరెంట్ అఫైర్స్ ఎక్కువ దించాడండి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఓకే, కానీ మ్యాథ్ ఎక్కడన్నా మారిందా. రీజనింగ్లో ఒకప్పుడు వేరే టాపిక్స్ మీద కూడా ఇచ్చేది, ఇప్పుడు ఎక్కువగా సిట్టింగ్ అరేంజ్మెంట్ వీటి మీద కొద్దిగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. టాపిక్స్ ఎక్కడ మారాల. ఓకే, నెక్స్ట్ ఒక సంఖ్యలోని 20% 66 కలిపితే వచ్చే ఫలితం అదే సంఖ్య అవుతుంది. అయితే సంఖ్యలోని 80% అంటే ఎంత అన్నాడు. ఈజీ క్వశ్చన్ చూడండి. ఒక సంఖ్యలోని 20% 66 కలిపితే వచ్చే ఫలితం అదే సంఖ్య. అదే సంఖ్య ఎంత, 100%. ఇది 20% కలిపిండు, ఇది ఎంత శాతం, 80%. క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయమనేది ఎంత, 80%, అంటే 66 ఆన్సర్. ఓకేనా. సో దీన్ని మీరు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఆ సంఖ్య ఎక్స్ అనుకుంటే ఆ టైంకి మనకి తట్టకపోతే, ఓకే, ఎక్స్ అనుకుంటే x/100 × 20 + 66 = x. ఇప్పుడు మీకు ఇక్కడ ఎక్స్ అనేది వస్తుంది. ఇది ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఎక్స్లో 80% చేస్తే మళ్ళీ ఇదే 66 వస్తుంది. ఓకేనా. సో మీరు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక గది వెడల్పు కంటే పొడవు 1.5 రెట్లు ఉంటుంది. చదరపు మీటర్కు 18 రూపాయల చొప్పున నేలపై కార్పెట్ వేయడానికి అయ్యే ఖర్చు 3,888 రూపాయలు. మరియు 4 గోడలకు చదరపు మీటర్కు
రూపాయల చొప్పున వైట్ వాష్ చేయడానికి అయ్యే ఖర్చు 4,320 రూపాయలు. గది యొక్క ఘన పరిమాణాన్ని క్యూబిక్ మీటర్లో, అంటే ఇక్కడ మనకి ఏరియా పెరిమీటరు వాల్యూమ్ సర్ఫేస్ ఏరియా కంబైన్డ్గా ఇచ్చాడు. మీరు నా క్లాస్ వింటే ఈజీగా చేయొచ్చు ఇది. ఓకే, మనం ఏదో ట్రిక్లు ఏం నేర్పాల, జస్ట్ సబ్జెక్ట్ అంతే. ఫస్ట్ ఇక్కడ చూడండి, గది వెడల్పు కంటే పొడవు 1.5 రెట్లు అన్నాడు. ఫస్ట్ నేను ఇది ఒక గది, ఇది ఎక్స్ అనుకుంటున్నా, పొడవు ఎక్కువ ఉండాలి. పిక్చర్ కొద్దిగా అటు ఇటు వేద్దాం. ఓకేనా, ఇది ఎక్స్ అనుకుంటున్నా, ఇది 1.5x, ఎందుకంటే 1.5 రెట్లు అన్నాడు కనుక. ఇప్పుడు దీనికి కార్పెట్ వేయడానికి అంటే మనకి ఇదే కదా కార్పెట్ వేసేది. అప్పుడు దీని యొక్క ఏరియా ఏమవుతుంది, L/B, దట్ ఈక్వల్ టు x ఇంటూ 1.5x. అవునా, ఇది వచ్చింది. సో దీన్ని కొద్దిగా పాయింట్స్ని తీసేస్తే మనం 15x²/10 పాయింట్ తీసేసి అక్కడ డాట్. ఓకే, ఇది అయిపోయింది. అయితే దీనికి ఖర్చు ఎంత అయింది, కార్పెట్ వేయడానికి అయ్యే ఖర్చు 3,888 రూపాయలు. చదరపు మీటర్కు 18 రూపాయలు, స్క్వేర్ మీటర్కి 18 రూపాయలు. ఇది మొత్తం యొక్క ఏరియా ఎంత, 15x²/10. చదరపు మీటర్కి ఖర్చు ఎంత, 18 రూపాయలు. అయితే మొత్తం ఎంత, 3,888. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం కనుక సింప్లిఫై చేయగలిగితే చూద్దాం ఒకసారి ఏమొస్తుంది అనేది. 5 3 5 2 2 1 2 9 3 1 3 2 3 2 3 9 27 3 18. సో 9 1 కొద్దిగా ఒక్క నిమిషం అండి, క్యాలిక్యులేషన్ ఎక్కడో మనం అదేవో ఇది వేసినట్టున్నాం, చూద్దాం ఒకసారి. సో 15x²/10 ఇంటూ 18 ఈక్వల్ టు 3888. 5 3 15, 5 2 10 క్లియర్. 2 1 2 9 క్లియర్. 3 1 3 3 2 6 3 9 27 3 6 18. 9 1 9 9 పోతే 3 9 4 36 9 4 36. x² ఈక్వల్ టు 144, దెన్ x ఈక్వల్ టు 12. అంటే మనకి ఇక్కడ లెంత్ వచ్చింది, ఇది 12 అయింది, ఇది 1.5 అంటే 18 అవుతుంది. దీని యొక్క లెంత్ వచ్చింది. అవునా, సో క్లియర్. ఇది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనకి సపోజ్ ఇది బి, ఇది ఎల్ అనుకున్నా కానీ ఎల్ వచ్చింది, బి వచ్చింది. ఓకేనా, 12 and 18. ఇప్పుడు ఏమన్నాడు, 4 గోడలకు చదరపు మీటర్కి 9 రూపాయల చొప్పున పెయింట్ వేయడానికి అయ్యే ఖర్చు ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనకి ఈ ఒక దీర్ఘ ఘనం కావాలి. దీర్ఘ ఘనంలో కనుక చూసినట్లయితే మీకు పైన మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక బాక్స్ ఓపెన్ చేసినప్పుడు పైకి తీసేయండి, క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి, ఏది ఓపెన్ చేశాడు ఏది తీసాడు. ఇక్కడ కేవలం గోడలకే పెయింటింగ్ అన్నాడు. ఇది హెచ్, ఇది బి, ఇది ఎల్. అవునా, ఓన్లీ గోడలకే అన్నాడు. సో చూడండి, ఇక్కడ గోడలకి ఫార్ములా కనుక ఇక్కడ మనం చూస్తే ఇది హెచ్, ఇది బి, 2 బిహెచ్లు వచ్చినాయి. నెక్స్ట్ ఇది ఎల్, ఇది హెచ్, 2 ఎల్హెచ్లు. అంతే, 4 గోడలే. ఈడ 2 గోడలు, ఈడ 2 గోడలు, అయిపోయింది. వీటికి అంటే ఇప్పుడు దీని యొక్క ఏమవుతుంది, 2 LB + LH దట్ ఈక్వల్ టు సింప్లిఫై చేస్తే 2H కామన్ తీస్తే L + B. ఓకేనా, సో దీనికి పర్ మీటర్కి ఎంత ఛార్జ్ చేశాడు, 9 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఫస్ట్ L + B మనకు తెలుసు, 18 + 12 30. 30 × 2H 60H అయింది. గోడల యొక్క వైశాల్యం అని చెప్పొచ్చు. గోడల యొక్క వైశాల్యం ఎంత అయింది, 60H అయింది. అయితే 60H ఎంత ఇచ్చాడు ఇక్కడ, పర్ చదరపు మీటర్కి 9 రూపీస్. ఖర్చు అయిన ఖర్చు ఎంత, 4320. సో 0కి 0 క్యాన్సల్. 6 42
6 2 12, 9 1 9 ఎంబుల. హెచ్ ఈజ్ ఈక్వల్ టు కూడా మనకు వచ్చింది 8. ఇప్పుడు గది ఘనపరిమాణం. ఘనపరిమాణం ఏంటిది? దీర్ఘగణం LBH. 12 × 18 × 8. 12 ఎంబుల్ 96 × 18. 1728. 1728 క్యూబిక్ మీటర్లు అవుతుంది. ఓకే, క్వశ్చన్ని అర్థం చేసుకోండి. మీరు ఒకరోజు డెఫినెట్లీ మ్యాథ్ అంటే భయపడడం ఆపేసి సంతోషంగా చేస్తారు. ప్రిపరేషన్ కూడా అవసరం ఉండదు. ఒక ఫామ్ హౌస్లో కొన్ని కుందేళ్ళు మరియు చిలుకలు ఉన్నాయి. ఇది కూడా మనం ఐ థింక్ నెంబర్ సిస్టంలో చూసామంటాం. మొత్తం జంతువుల తలల సంఖ్య 180, కాళ్ళ సంఖ్య 520 అయినా ఫామ్ హౌస్లో కుందేళ్ళ సంఖ్య. ఫస్ట్ ర్యాబిట్లు, అదేవిధంగా ప్యారెట్స్ హెడ్స్కి సంబంధించి ఎంత? 180 ఉంటాయి ఖచ్చితంగా. జీవులు మాత్రం 180 జీవులు, ఎందుకంటే ఒకదానికి ఒకటే తల కనుక. నెక్స్ట్ లెగ్స్కి సంబంధించి చూస్తే కుందేళ్ళకి 4 లెగ్స్ ఉంటాయి మనకి, అంతేనా? ఫ్రంట్ అండ్ బ్యాక్ అట్లా 4 ఆర్. అదేవిధంగా ప్యారెట్లకి 2 ఉంటాయి. మొత్తం కలిపితేనే 520. సో ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకుని ఈ రెండింటిని సింప్లిఫై చేద్దాం. 4R + 2P = 520. దెన్ R + P = 180. సో ఒకటి పోవాలి కనుక మనం 2 తోటి మల్టిప్లై చేస్తే దీన్ని 2R 2P 360 అవుతుంది. మైనస్ చేస్తే 2R = 160 అవుతుంది. R = 80 అవుతాయి. అంటే ర్యాబిట్లు ఎన్ని ఉన్నాయి? 80 ర్యాబిట్లు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The fourth proportional to 12, A and 2A is 54. What is the positive value of A? సో ఈజీగా చేయొచ్చు. 12/A = 2A/54. సో 2A² = 12 × 54. 2 1 2 6 A² = 6 4 24, 6 5 30 32. A = 18. ఓకేనా? ఇది కూడా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక క్రమ బహుభుజి యొక్క ప్రతి బాహ్య కోణం 24 డిగ్రీలు అయినచో ఆ బహుభుజిలోని వికరణాల సంఖ్యను కనుగొనండి అంటున్నాడు. వికరణాల సంఖ్యను కనుగొనండి. సో మనం ఈజీగా చేయొచ్చు ఇది. ఇంకోసారి చూద్దాం. సో అసలు ఫస్ట్ ఎన్ని భుజాలు ఉన్నాయనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎన్ని భుజాలు ఉన్నాయనేది మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే దేనిదైనా బాహ్య కోణాల మొత్తం ఎంత? 360 degrees. మీరు ఇది పాలిగన్ అనే టాపిక్ చూస్తే అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ మొత్తం బాహ్య కోణాల మొత్తం 360. ఇక్కడ ప్రతి బాహ్య కోణం 24 ఇచ్చాడు. 24 వేస్తే మనకి నెంబర్ ఆఫ్ సైడ్స్ వస్తుంది. ఓకేనా? నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ ఏమవుతుంది? 6 తోటి పోద్దా? 6 4 24, 6 6 36, 4 15. నెంబర్ ఆఫ్ సైడ్స్ అంటే భుజాలు ఎన్ని? 15. సో భుజాలు 15 వచ్చినప్పుడు డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఫార్ములా n² - 3n/2. సో 15² అంటే 225 -3 × 15 45/2 దట్ ఈక్వల్ టు 180/2 దట్ ఈక్వల్ టు 90. ఓకేనా? సో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సాలరీస్ ఆఫ్ P, Q, R in the ratio 10:8:2 if the increment of 11%, 20% and 35% are allowed respectively in their salaries, then what will be the ratio of their salaries? Easy question. Salaries ఏ విధంగా ఉన్నాయంటే PQR is 10, 8, 2. సో దీన్ని ఇంకా ఈజీగా చేసుకోవడానికి నేను ఇంకొక 0 పెట్టుకుంటా ప్రతిదానికి. ఇవి రూపీస్ అనుకుంటా నేను, లేకపోతే షేర్ కూడా అంతే. ఓకే, ఎందుకంటే 100 తీసుకున్నప్పుడు ఎవరిని అడిగినావు 35% పెరిగింది ఎంతరా అంటే 35 అని చెప్తాడు. అదే ఈ
మనకి వేరే వాటిలలో ఇబ్బంది అవుతుంది. సో 100 తీసుకున్నాం కనుక 11% పెరిగింది. 11% పెరిగితే 100లో 11 అంటే 11. ఈ క్యూ అనేటువంటి ఎంత పెరిగింది? 20% పెరిగింది. 80లో 20% ఎంత? ఈజీగా 16. నెక్స్ట్ 6 ఉంది, 35% పెరిగింది. 35 అంటే 20లో 35% ఎంత? 7 అవుతుంది. సో మొత్తం ఏమైంది ఇక్కడ? 111, 96, 27. సో ఇక్కడ ఆప్షన్లు కనుక చూస్తే మనకి 9 ఉంది కనుక 3 తోటి కొట్టేద్దాం. 3 9 27, 3 మూల 3 2 3 మూల 3 వచ్చిందా? 37:32:9. వెరీ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మరియు బి అనే 2 బ్యాంకులు వరుసగా సంవత్సరానికి 3.5% మరియు 7% వడ్డీకి రుణాలు ఇచ్చాయి. గోపాల్ ప్రతి బ్యాంకు నుండి కూడా 5 లక్షల మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. 3 సంవత్సరాల తర్వాత గోపాల్ 2 బ్యాంకులకు చెల్లించిన బారు వడ్డీ మొత్తాల మధ్య ధనాత్మక భేదం ఎంత అన్నాడు. సో ఇక్కడ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 7లో ఆఫ్ అంటేనే 3.5%. ఓకేనా? అసలు 7% అప్పుడు వాడు ఎంత ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసిండో తెలుసుకుందాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? దానికి ఇదే కదా, PTR/100. P అంటే 1 2 3 4 5, T అంటే 3, R అంటే 7/100. 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సల్. 3 21 ఇంటూ 5 3 సున్నాలు అంట. మళ్ళీ 3 సున్నాలు ఇక్కడ పెడదాం. 5 1 5 5, 5 1 5, 5 2 10. అంటే 7% ఇంట్రెస్ట్ అప్పుడు వీడు ఇంత పే చేసిండు. ఇందులో 3.5% రేట్ అన్నప్పుడు ఏమవుతుంది? బై 2నే కదా చేస్తే ఏమవుతుంది? 2 5 10, 2 2 4, 2 5. ఆన్సర్ వచ్చేసింది. వెరీ ఈజీ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక దత్తాంశం యొక్క బహుళకము మోడ్ ఇచ్చాడు మరియు మధ్యగతము మీడియన్ ఇచ్చాడు. మీన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫార్ములా ఒకటి ఉంటుంది, మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో మోడ్ ఈక్వల్ టు ఇచ్చాడు 27.5. 3 మీడియన్ 3 × 23, 3 ముళ్ళ 9, 3 6 69 మైనస్ 2 మీన్ 2m. దెన్ 2m ఈజ్ ఈక్వల్ టు ఇది ఇటు వస్తే మైనస్ అవుతుంది. దెన్ 69 నుండి 27.5 పోతే ఇక్కడ 5, 8 ఇట్లా నుండి 7 పోతే 1, 6 ఇట్లా 2 పోతే 4, 41.5. దెన్ m ఈక్వల్ టు 20.75. ఆన్సర్ వచ్చిందా? వచ్చింది. ఓకే, నెక్స్ట్ చిన్నది ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, మీరు నా మ్యాథ్ క్లాస్ సైజెస్ చూసి ఇబ్బంది పడకండి. అంటే కొన్నే ఉన్నాయింది, ప్రతి క్లాసు కూడా గంటే ఉందేంది, ఇవన్నీ కలిపితే ఒక 100 గంటలు కూడా లేవు కదా, ఫలానా ఇన్స్టిట్యూషన్లో 1000 గంటల క్లాసెస్ ఉన్నాయి కదా అనేది ఆలోచించకండి. ఫస్ట్ నేర్చుకోండి. ఓ 3-4 మంత్స్ నేను చెప్పిన మెథడ్లో ప్రిపేర్ అవ్వండి. దెన్ మీరు సాటిస్ఫై అవుతారో కాదో మీకే తెలుస్తుంది. ఎందుకంటే నాకు చాలామంది చెప్పారు, అన్న నేను స్టార్టింగ్లో కొద్దిగా డౌట్గానే నేర్చుకున్నా, బట్ ఇప్పుడు నేను చాలా ఇంప్రూవ్ అయ్యానన్న, నేను పలానా దగ్గరికి వెళ్తే ఇబ్బంది పడ్డాను, లేకపోతే రకరకాల కారణాలు చెప్తా అన్నారు. చెప్పే విధానం సబ్జెక్ట్ ఓరియంటెడ్ కనుక మీరు నేర్చుకుంటే మీరు ఇక్కడ అది ఎక్కడికి వెళ్ళినా బతకొచ్చు. ఓకేనా? ప్రాపర్గా నేర్చుకోండి. డెఫినెట్లీ నేను నా మిస్టేక్ ఎక్కడ ఉంటుంది అంటే, నేను కొంచెం రెగ్యులర్గా మీతో టచ్లో ఉండను క్లాసు చెప్పడంలో కానీ వేరే వాటిలో. ఎందుకంటే నాకు ఇది కంప్లీట్లీ బిజినెస్ కాదు, నాకు వేరే పనులు ఉన్నాయి, నా వర్క్స్ నాకు ఉన్నాయి కనుక. ఓకేనా? సో అదొక్కటే మిస్టేక్. నేను డెఫినెట్లీ ఒప్పుకుంటాను. క్లాసెస్ కూడా అన్న కొద్దిగా ఈ టాపిక్ లేదు, కొద్దిగా ఇన్కంప్లీట్ ఉందని మీకు అనిపించవచ్చు. ఎస్ ఉంటాయి కొన్ని, బట్ నేను చెప్పానంటే ఆ క్లాస్ పర్ఫెక్ట్గా చెప్పే ప్రయత్నమే చేస్తాను. మీరు ఆ ఒక్క దాంట్లో అడ్జస్ట్ అవ్వండి, బట్ ఉన్నది ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? అర్థం చేసుకోగలరా? ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. 6 సెంటీమీటర్ల భుజం కలిగిన క్రమషడ్భుజం, దట్ మీన్స్ హెగ్జాగాన్ యొక్క శీర్షాలలో అంటే మూలలో ఒకదానిని కేంద్రంగా 3 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన ఒక వృత్తం గీయబడింది. వృత్తంతో అతి వ్యాప్తి చెందని ఆ షడ్భుజం యొక్క వైశాల్యం ఎంత? మనం ఏరియా పెరిమీటర్లలో మీకు ఈ విధంగా చేయాలని చెప్పాను మీకు, ఒకసారి చూడండి. సో హెక్సాగాన్ యొక్క పిక్చర్ కనుక మనం ఇట్లా గీసుకుందాం.
అంతేనా? కొద్దిగా సరిగా రాలేదు, బట్ ఓకే. పిక్చర్ 6 భుజాలు. ఏమన్నాడంటే ప్రతి భుజం కూడా 6 సెంటీమీటర్. ఏదో ఒక భుజంలో ఒక సర్కిల్ గీశాడంట. ఓకేనా? ఈ విధంగా ఒక మూలను కేంద్రంగా చేసుకుని, అంటే ఇది 3 సెంటీమీటర్స్, ఇది 3 సెంటీమీటర్, ఇది 3 సెంటీమీటర్. ఓకే. అయితే వాడు ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి అంటే దీని యొక్క ఏరియా ఎక్సెప్ట్ ఆ సర్కిల్ అయితే ఏదైతే ఓవర్కమ్ చేస్తుందో ఇందులో అది కాకుండా మిగిలింది ఫైండ్ అవుట్ చేయన్నాడు. ఫస్ట్ హెక్సాగాన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఏరియా ఆఫ్ హెక్సాగాన్గా చూస్తే √3/4 ఎన్ని భుజాలండి? 6 భుజాలు. క్లియర్? సో ఇక్కడ √3/4 అంటే ఎంత? 36 × 6. అంతేనా? సో అప్పుడు ఏమైంది? 4 1 4 9 9 6 54 √3. ఓకేనా? హెక్సాగాన్ యొక్క ఏరియా అయితే వచ్చింది. ఇప్పుడు మనకి ఈ సర్కిల్ని మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ ఎంత భాగం పోయినట్టు కనిపిస్తుంది? డెఫినెట్లీ 1/3 పోర్షన్ ఇది 2/3, ఇది 1/3, ఇదో 1/3. ఓకే. అంటే మనం 1/3 ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి సర్కిల్. అసలు సర్కిల్ ఏరియా ఫార్ములా ఏంటిది? πr². πr². ఇందులో మనకు కావాల్సింది ఎంత? 3వ వంతు, థర్డ్. పై ఎంత? పైకి ఏం క్యాలిక్యులేట్ చేయలేదు ఆప్షన్లో కనుక అలానే ఉంచుతుంది. r² అంటే ఎంత? 9/3. 3 1 3 3π. సో దీని యొక్క ఏరియా 3π అయింది, దీని యొక్క ఏరియా 54√3 అయింది. ఫైండ్ అవుట్ చేయమన్నది ఇందులో ఉండి తీసేయడమే కనుక 54√3 - 3π. ఓకే, ఈజీ. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పెయింటింగ్ యొక్క ప్రకటిత ధర 6,400 రూపాయలు, కానీ దుకాణదారుడు 25% మరియు 12% చొప్పున 2 వరుస తగ్గింపులు ఇచ్చాడు. చివరికి అతను ఆ వస్తువు ఎంత కమ్మాడు? ఇది ఏంటో మరి. ఓకేనా? ఎంత కమ్మాడు అనేది క్వశ్చన్. సో ఈజీగా మనం ఇంతసేపు చేసాం కదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ టైప్ అన్నట్టు, అదే మాదిరి 6,400 ఇంటూ ఎంత తగ్గించాడు? 2 తగ్గింపులు. 100 - 1 - r/100, 1 - 25/100 దట్ ఈక్వల్ టు 75/100. తర్వాత 88/100. ఈ 2 సున్నాలకి ఈ 2 సున్నాలు పోయినాయి. 25 3 25 4 4 2 4 2 66 ఇంటూ 64. సో ఈజీగా 6 4 24. ఎందుకంటే ఇలా క్యాలిక్యులేషన్ కూడా చేయొద్దు మళ్ళీ. 66 ఇంటూ 64. యూనిట్ ఇట్లో 4 వచ్చింది. యూనిట్ ఇట్లో ఏమైనా ఉందా? 4 లేదు. డైరెక్ట్ పెట్టాలి. ఈ విధంగా మీరు నేర్చుకోగలిగితే ది బెస్ట్ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 34x1 అనే 4 అంకెల సంఖ్య 7చే భాగించబడింది. అప్పుడు x² విలువ ఎంత అన్నాడు. సో మనం సింపుల్ మెథడ్లోనే చేద్దాం. 3401 3411 3421 3431 3441 3451 3461. సపోజ్ ఇక్కడ వరకు 7 తోటి పోయింది అనుకోండి. చూద్దాం. 7 4 28, 6 ఉంటుంది 0, 7 56, 4 41 పోతుందా? పోదు. అంటే ఇది పోదు. 3411 7 4 28, 6 7 56, 5 51 పోతుందా? పోదు. 7 56, 6 61 పోతుందా? పోదు. సో అలా పోతే ఇక్కడ వరకు పోతుంది చూడండి. 7 4 28, 6 7 9 63, 2 7 3 21. అంటే 5 ఉన్నప్పుడు పోయింది. సో ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంది? x². మీరు డైలీ ఇక్కడ క్లియర్గా చేయొచ్చు. అంటే ఇక్కడ 6 పెట్టి ట్రై చేయొచ్చు, ఇక్కడ 5 పెట్టి ట్రై చేయొచ్చు, ఇక్కడ 7 పెట్టి ట్రై చేయొచ్చు, ఇక్కడ 4 పెట్టి ట్రై చేయొచ్చు. ఇవన్నీ కూడా అవసరం లేదు. ఓకేనా? సో మనకి ఈజీగా క్యాలిక్యులేట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. కాకపోతే ఎగ్జామ్ హాల్లో ఉన్న టెన్షన్కి అట్లా తెలియదు కనుక మనం ఒకటేలాగా ఫాలో అయితే సరిపోతుంది. రోహిత్ 6,900 రూపాయల ధర ఉన్న ఒక ట్రక్కును కొనడానికి ఒక దుకాణానికి వెళ్ళాడు. దుకాణదారుడు ఆయనకు ఒక 4 డిస్కౌంట్ కూపన్లు అయితే ఇచ్చిండు. ఇందులో ఏదన్నా ఒకటి యూజ్ చేసుకోరా బాబు అన్నాడు. అప్పుడు అందులో ఏది బెనిఫిట్గా ఉంటే మనం అదే బుక్ చేసుకుంటాం కదా. సో ఫస్ట్ డిస్కౌంట్ వచ్చేసి 14% 2 చొప్పున 14% చొప్పున 2 వరుస డిస్కౌంట్లు ఇచ్చాడు.
ఇంకొకటి 38% మరియు 46% అని 2 వరుస డిస్కౌంట్లు, 14% అని ఒక డిస్కౌంట్, 8% అనే 2 వరుస డిస్కౌంట్లు. సో ఈజీగా చెప్పొచ్చు మనకి ఇది అని. 14 ఒకటే డిస్కౌంట్ అంటే తక్కువనే తగ్గుతుంది. 14%, 18%. ఫస్ట్ 14 ఇచ్చి తర్వాత 8 అంటే ఇది కూడా కొద్దిగా దీనికంటే బెటర్. ఇక దీనికంటే కొంచెం ఇది బెటర్. ఆఫ్ కోర్స్ 38%, మళ్ళీ ఇంకా అందులో వచ్చిన దాంట్లో 46% అని బెటర్ డిస్కౌంట్ ఇదే కదా. సో ఈజీగా పెట్టవచ్చు, క్యాలిక్యులేషన్ అవసరమే లేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సైకిల్ను 1425 రూపాయలకు అమ్మడం ద్వారా దుకాణదారుడు 14% లాభం పొందాడు. లాభం 8% తగ్గితే అమ్మకపు ధర ఎంత అవుతుంది? సో సింగిల్ స్టెప్లో వేయచ్చు. ఒక లైక్ చేయండి దయచేసి, ఎందుకంటే మనం క్లాసెస్ చెప్తూ ఉంటాం కనుక లైక్ చేసే ప్రయత్నం చేయండి. సో 1425 రూపాయలకు అమ్మడం ద్వారా ఎంత లాభం వచ్చింది? 14%. అంటే ఇది ఎంత పర్సెంటేజ్? 100% ప్లస్ 14. అయితే వీనికి కావాల్సింది ఎంత? కేవలం 100 అంటే 0.8, 108% 500 చేస్తే సరిపోతుంది. 1425/114 × 108. ఇది మనం సింప్లిఫై చేయగలుగుతామా? చేద్దామా? 2 5ల 2 ఏళ్ళ, 2 5ల 2 4, 3 తోటి పోతుందా? 3 1ల 3 9ల, 3 1ల 3 8ల. సో ఇది 1425 పోతుందా? నేను ఒక్కసారి క్యాలిక్యులేటర్ వాడుతూ చూడండి. 75లో పోతుంది. 75లో పోతుంది, అంతేనా? 75 అంటే 1500, 75 పోతుంది. క్లియర్? 75 × 18, 1350. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద అరిథమెటిక్ మీన్ ఆఫ్ ద అబ్జర్వేషన్ 85, 73, 29 సో అండ్ సో. మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 85, 73, 89, 29, 20, 52, 22, 25, 55. ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. సో 5 3 8, 17, 26, 28, 30, 35, 40. 4 9 9, 9 2 11, 13, 18, 20, 22, 30, 37, 45. 450/9, 9 5 45. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. తన నెలవారీ ఆదాయంలో 60% ఖర్చు చేసే వ్యక్తి నెలకు 8,242 పొదుపు చేయగలిగాడు. అంటే 60% పోతే 40% అయితే ఇచ్చాడు. అతని నెలవారీ ఖర్చు ఎంత? 40% అమౌంట్ ఇచ్చాడు, ఫైండ్ అవుట్ చేయాల్సింది 60%. అంటే 8 2 4 2 అనేది 40% రిప్రజెంట్ చేస్తే 60% రిప్రజెంట్ చేసేది ఎంత? 0కి 0 క్యాన్సల్, 2 2ల 2 3ల, 2 4ల 2 1ల 2 2ల 2 1ల, అంతేనా? 3 1ల 3 డైరెక్ట్ పెట్టేస్తే అయిపోతుంది. మొత్తం చేసేవాడు కూడా దండగే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. x ఇచ్చాడు 30 √30 + √30 + అప్ టు ఇన్ఫినిటీ అని. సో y ఇచ్చాడు. x మరియు yల లబ్ధాన్ని 7తో భాగించినప్పుడు శేషం ఎంత అవుతుంది అన్నాడు. మనం ఇది అల్జిబ్రా దాంట్లో ఏమో చేసి ఉంటాం, చూడండి ఒకసారి. 30 + 30 ఇదే కదా. ఈ విధంగా ఇచ్చినప్పుడు 30 యొక్క రూట్స్ n × n+1 ఫామ్లో తీసుకున్నట్లయితే మనకి 5 × 6 అవుతుంది. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కనుక పెద్దది తీసుకోవాలి. x = 6 అవుతుంది. y = చిన్న నెంబర్ తీసుకోవాలి, దెన్ 5 అవుతుంది. రెండింటిని లబ్ధం అంటే 5 × 6 30. భాగాన్ని 7తో భాగించినప్పుడు అన్నప్పుడు 7. 4 28, 2 రిమైండర్. ఓకే, 25 క్వశ్చన్లు మళ్ళీ చెప్తున్నా. 25 క్వశ్చన్లు మనకి 25కి 25 కూడా రానవసరం, పెద్దగా ప్రతి దాంట్లో రావాల్సిన పని కూడా లేదండి. ఒక 20+ మీరు చేయగలిగారంటే మీరు మంచి దారిలో ఉన్నట్లే. ఒక 20+ ఉన్నారంటే ఓకే, ది బెస్ట్. మీరు పర్ఫెక్ట్గా కొట్టగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళే కాంపిటేటివ్ ఎగ్జామ్. ఓకే, సో ఇప్పుడు ఈ పేపర్ చూసినట్లయితే 25లో మనం ఈజీగా 25 చేయొచ్చు. ఎక్కడో కొద్దిగా వాల్యూమ్ సర్ఫేస్ ఏరియా ఆ టైంలో
లేకపోతే ఆ సర్కిల్కి సంబంధించిన దాంట్లో ఒక 2-3 కొద్దిగా మీకు కాంప్లికేట్ అనిపించవచ్చు. బట్ ఈజీగా ఒక 20+ అయితే ఈజీగా చేయొచ్చు ఈ షిఫ్ట్లో. మెయిన్గా నేను మీకు ఒక యూట్యూబర్గా చెప్పట్లేను. యూట్యూబర్గా చెప్పాలనుకుంటే మ్యాథ్ అంటే ఎడ్యుకేషన్ ఇలా భయపెడతారు అట్లాంటిది అనేది ఉండదు. క్లాసెస్ మాత్రమే నేను చెప్పాను. ఒకవేళ నేను కంప్లీట్లీ యూట్యూబర్గా చెప్పాలనుకుంటే ఒక బ్రదర్గా సజెస్ట్ చేస్తున్నా ఏంటి అంటే, ఫోకస్ అంతా కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద పెట్టినప్పుడు ఫస్ట్ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ సిలబస్ తెలుసుకోండి, ప్రీవియస్ పేపర్స్ గ్యాదర్ చేసుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఒక 6 months సబ్జెక్ట్ మీద వాడండి. ఇట్ ఈజ్ సోషల్ కానీ, సైన్స్ కానీ, అరిథమెటిక్ కానీ, రీజనింగ్ కానీ సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ప్రీవియస్ పేపర్ చేస్తూ మీరు ప్రిపేర్ అవ్వండి. ఎక్కడన్నా మనం ఇక్కడ టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు దెన్ ట్రిక్కి వెళ్ళండి. ఇప్పుడు చెప్పే వాళ్ళది ఏముండదండి, ట్రిక్స్ చాలామంది నేను చెప్తూ ఉంటే చూస్తాను. మనం బోర్డు మీద చెప్తా ఉంటాం, నోట్బుక్ రాసుకొని చెప్పవచ్చు ట్రిక్స్. కానీ ఎగ్జామ్ హాల్లో మనకి ఆ ఉన్న సిచ్యువేషన్కి, ఆ ఉన్న మైండ్ సెట్కి, అంటే ఆ కంగారు ఉంటుంది, భయంగా ఉంటుంది, ఆ టైంకి ఆ ట్రిక్ మనం ట్రిగ్గర్ అవుతుందా అని మన మైండ్లోకి ఎక్కుతుందా. 1000 ట్రిక్స్ చెప్తారండి. ఒక అరిథమెటిక్ కనుక చూస్తే క్వశ్చన్ మారంగానే ఇంకో ట్రిక్, క్వశ్చన్ మారంగానే ఒక ట్రిక్, ఇలా ఒక 1000 ట్రిక్స్ కనుక చెప్పాడు అనుకోండి. సపోజ్ తక్కువ చెప్తున్నవి, ఆ 1000 ట్రిక్స్ మనం గుర్తుంచుకోగలమా అనేది ఒక ఎత్తు అయితే, ఆ గుర్తుంచుకున్న దాన్ని పర్టికులర్గా ఎగ్జామ్ హాల్లో ఆ క్వశ్చన్కి ఇదే అనేది మన మైండ్లో ఎక్కగలుగుతుందా అనేది మీరు ఆలోచించండి. ఏదో గొర్రెల మందలాగా ఏదో మోటివేషన్ పెట్టారు కదా వాళ్ళు, అక్కడ టెంట్ వేశారు, వాళ్ళకి ఏదో జాబ్లు వచ్చాయని షీల్డ్ ఇస్తున్నారు, వాళ్ళు అక్కడికి వచ్చి చాలా చెప్తూ ఉంటారు. ఎస్, జాబ్ ఒక్కసారి క్రాక్ చేశాక మేము ఒకటేసారి ఇట్లా చాలా ఇబ్బందులు పడ్డామండి, మమ్మల్ని ఈసారి ఆదుకున్నాడని 100 చెప్తూ ఉంటారు. ఓకే, దాని వెనకాల చాలా కథ ఉంటుంది. ఓకేనా, డబ్బులు ఇచ్చి కూడా మీరు మా దగ్గర కోచింగ్ నేర్చుకున్నామని చెప్పండి అని ఇవి కూడా ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్. మీరు 12th ఫెయిల్ అనే మూవీ చూసారో లేదో, ఒక ఐపీఎస్ ఆఫీసర్ది. అందులో క్లియర్గా చూపెడతారు, వీడు ఇక్కడ నేర్చుకోలేదు కదా ఆయన ఈ ఇన్స్టిట్యూషన్కి ప్రమోషన్ ఎలా చేస్తుండ అంటే డబ్బులు ఇస్తారు. ఎస్, మనం అప్పటి వరకు చాలా పేద కుటుంబం, అంటే డబ్బులకు సరిపడి ఉండక సర్వైవ్ అవుతున్నప్పుడు ఓన్గా చదివాము, జాబ్ కొట్టాము, లేదా ఎక్కడో చూసాము, నేర్చుకున్నాము, కష్టపడ్డాము, జాబ్ కొట్టాము. ఇంకోటి వచ్చి అరే బాబు నీకు ఒక 2 lakhs ఇస్తాను, జస్ట్ నువ్వు నా దగ్గర ఈ కోచింగ్ తీసుకున్నావు అని అంటే వాడు చెప్తాడు, వాని అవసరం, అది డబ్బులు వానికి అవసరం. వీనికి బిజినెస్ కనుక పోతామే 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. 2 లక్షల ద్వారా వాని మాటలు విని, అంటే వాని బాగా కష్టపడ్డాం ఈయన ఆదుకున్నాడు అంటే డెఫినెట్లీ ఒక 1000 మంది ఆ మాటలు విన్నప్పుడు అందులో కనీసం ఒక 100 మంది జాయిన్ అయినా కానీ వానికి రికవర్ అవుతాడు, అక్కడ ఖచ్చితంగా రికవర్ అవుతుంది మనీ. సో మీరు అలాంటివి కాకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఓకే, మిమ్మల్ని మీరే నమ్ముకోవాలి. ఎవడో చెప్పినా, ఇప్పుడు నేను ఇంత క్లాస్ ఇస్తాను కదా, నా మాటలు కూడా మీరు నమ్మొద్దు. ప్రీవియస్ పేపర్లు తెచ్చుకోవాలి, టెక్స్ట్ బుక్లు తెచ్చుకోవాలి, చదువుకోవాలి, మనం సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉన్నామా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి, మాక్ టెస్ట్లు రాయాలి, మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నాం మీకు మీరు నేర్చుకోవాలి. ప్రతిసారి ఎవడో మోటివేషన్ చెప్తే ఏముంటుందని, ఒక గంట సేపు ఉంటుంది. ఓకే, సో ఈ బ్రదర్గా చెప్పే మాటలు మీకు, నేను మిమ్మల్ని ఏదో ఇలా చెప్తే కొద్దిగా డెఫినెట్లీ సబ్స్క్రైబర్లు తగ్గుతారు నాకు తెలుసు. కానీ నా మెయిన్ మోటో ఏంటి అంటే మీకు రియాలిటీలో ఉండండి. ఓకే, సో లైఫ్ని కొద్దిగా అటు ఇటు చేసుకోకండి, ఇంబ్యాలెన్స్గా ఉండకండి. ఓకేనా, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. దయచేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నా కనీసం. బాయ్.